నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మరి రేపు కేబినెట్ భేటీ జరగబోతున్నట్టు వార్తలైతే వస్తూ ఉన్నాయి. ఇక చంద్రబాబు గారు మొదట్లో చెప్పినట్టుగానే 3 నెలల తర్వాత మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది అన్నారు. మరి రేపు జరగబోయే ఈ కేబినెట్ భేటీలో మొన్న వరద సహాయక చర్యలు అలాగే బడ్జెట్ మంత్రుల పనితీరుపై కూడా ఆయన రివ్యూ ఇస్తారు అంటున్నారు. మరి ఇప్పుడు పనిచేసినటువంటి మంత్రుల మీద వచ్చే రివ్యూ ఎలా ఉండబోతుంది, అలాగే గత ప్రభుత్వంలో కూడా మనం చూసాం. మరి అప్పటి మంత్రులను కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మార్చటం, మరి అప్పటి మంత్రుల పనితీరు ఎలా ఉంది, అలాగే ఇప్పుడు చురుగ్గా పనిచేస్తున్నటువంటి కొన్ని శాఖలు ఎలా ఉన్నాయి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి అలాంటి చురుకుదనం కనిపించిందా, మరి ఇలాంటి రివ్యూలు ఆయన ఎన్నిసార్లు పెట్టడం జరిగింది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సో సత్యమూర్తి గారు, రేపు కేబినెట్ భేటీ అవ్వబోతుంది. చంద్రబాబు గారు మంత్రుల పనితీరుపై రివ్యూ ఇస్తారు, ప్రోగ్రెస్ ఎలా ఉంది అని చెప్తారు అంటున్నారు. మొన్న మధ్య కూడా మనం చూసాము, బుడమేరు వరద వచ్చినప్పుడు కూడా నిమ్మల రామానాయుడిని ఆయన ప్రశంసించిన తీరు. అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి మంత్రి కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు వీలైనంత వరకు చేశారనే చెప్పుకోవాలి. అది మనం కూడా చూసాము ఈ 3 నెలల్లో. సో మరి రేపు ముఖ్యమంత్రి గారు ఇచ్చే రివ్యూ ఎలా ఉండబోతుంది? అండ్ ఇంకో విషయం, ఆయన నా పనితీరుపై కూడా నేను ప్రోగ్రెస్ ఇచ్చుకుంటానని కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆయన చెప్పడం మనం విన్నాము. సో ఎలా ఉండబోతుంది అంటారు రేపు క్యాబినెట్ భేటీ? అంటే రేపు ముఖ్యమంత్రి మంత్రులకి ఎట్లా గ్రేడింగ్ ఇస్తాడు, లేకపోతే ముఖ్యమంత్రికి ఎటువంటి గ్రేడ్ వస్తుంది అనేది అది పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరును మాత్రం అన్ని చోట్ల కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. మంత్రులు అంతకుముందు చాలామంది మంత్రులు ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, 2 బ్యాచ్ల్లో మంత్రులను తీసుకున్నాడు. మామూలుగా ఏంటి అంటే, ఒక బ్యాచ్ పోయిన తర్వాత వచ్చే కొత్త బ్యాచ్ అయినా కొంత మెరుగ్గా ఉండాలని ప్రజలు ఆశిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆశిస్తాడో లేదో మనకు తెలియదు, కానీ ప్రజలు అయితే అట్లా ఆశిస్తారు. ఫస్ట్ బ్యాచ్ బూతుల బుచ్చేయులు, సెకండ్ బ్యాచ్ మరి వాళ్ళు ఏదన్నా మార్చుకొని ఎలక్షన్ టైం కాబట్టి ఏదన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేస్తారా అంటే, వీళ్ళు పచ్చి బూతుల బుచ్చేయులు. ఫస్ట్ బ్యాచ్ బూతుల బుచ్చేయులు, కొడాలి నాని, ఆ పేరుని నాని, ఈ నానీలు బ్యాచ్ అంతా ఉంది. సెకండ్ దాంట్లో కొంత ఏదన్నా మెరుగుపరుచుకుంటాడేమో జగన్మోహన్ రెడ్డి, కొంచెం ఆత్మజ్ఞానం సంపాదించుకొని ఇట కాదు మనం పరిపాలన ఇట చేయకూడదు అని ఏదన్నా బుద్ధి తెచ్చుకొని మంచోళ్ళని పెడతారేమో అనుకుంటే బండబూతులు బుచ్చేయాలని తెచ్చిపెట్టాడు. రోజా ఈ బ్యాచ్, 2వ బ్యాచ్ వచ్చింది కదా, మరీ కష్టమైన బ్యాచ్ అంబటి రాంబాబు, ఈ టైపు వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు. అందువల్ల అసలు వాళ్ళకి ఏ శాఖలు ఉన్నాయో వాళ్ళకే తెలీదు. ఇప్పుడు సడన్గా అంబటి రాంబాబుని లేపి నీ శాఖ ఏంటి అని అడిగామనుకో, అతనికి పని చేసినప్పుడే తెలియదు, ఇప్పుడేం తెలుస్తుంది. రోజా ఉంది, రోజా నువ్వు ఏ శాఖ మంత్రి అంటే, నేను ఆడుదాం ఆంధ్ర శాఖ మంత్రిని అంటుంది. ఆ డిపార్ట్మెంట్ టూరిజం అన్న విషయం ఆమెకు తెలీదు, ముఖ్యమంత్రికి అసలు తెలియదు, ముఖ్యమంత్రికి తెలియదు. అంటే ఈ టైపులో ఆ పౌర సరఫరాల విషయానికి వస్తే శ్రీనివాస్ గారు, అంతకుముందు కొడాలి నాని ఉండేవాడు. కొడాలి నాని తన డిపార్ట్మెంట్ విషయాలు తప్ప ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు మాట్లాడేవాడు. తన డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఆ నానికి తెలీదు. ఆ తర్వాత కారుమూరి నాగేశ్వరరావు వచ్చి అసలు కారుమూరి నాగేశ్వరరావు ఏదో ఒక పెద్ద బ్రహ్మాండమైన తెలివిగలవాడేమో అనుకునేవాళ్ళు చాలామంది. అంటే నాకు తెలుసు కారుమూరి నాగేశ్వరరావు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎట్లా వచ్చాడో, ఎటు నుంచి వచ్చాడో, ఏ అడ్డ రోడ్డు గుండా వచ్చాడో నాకు తెలుసు. కానీ చాలామందికి మంచోడేమో, ఆకారం గంభీరంగా ఉంటుంది అనుకున్నారు. ఇతను కందిపప్పు అమ్ముకోవడంతో సరిపోయింది. ఇప్పుడు చూడు, అదే సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉన్నాడు. వరద తగ్గింది, నాకు ఇగో నిత్యావసర వస్తువులు కావాలి అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పంగానే, మీకు ఎందుకు సార్ వచ్చేస్తానన్నాడు. అప్పటికే ప్యాక్ చేసి పెట్టి ఉంచాడు 25 కిలోల రైస్ బ్యాగు,
ఆ నూనె, కందిపప్పు అన్నీ మొత్తం కంప్లీట్గా ఒక ప్యాకెట్లు రెడీ చేసి సార్ ఎన్ని ప్యాకెట్లు కావాలన్నాడు. అంటే ఇట్లా పనిచేసేవాళ్ళు కావాలి. ప్లస్ మంత్రులందరూ కూడా చక్కగా ఎవరి సబ్జెక్టును వాళ్ళు రివ్యూ చేసుకుంటున్నారు. ఆ ప్రోగ్రెస్ రిపోర్టును తీసుకొచ్చి ముఖ్యమంత్రికి ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఆ శాఖల మీద రివ్యూ చేసి డెసిషన్స్ తీసుకుంటున్నాడు. మొత్తం ప్రభుత్వం ఎట్లా నడవాలో అట్లా నడుస్తున్నది. నా రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలో వీళ్ళని చూసి తెలుసుకోవాలి. సో గతంలో మనం చూసాం సార్, జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించి ఉండరు అంత మెజారిటీ. సో రాక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 151 సీట్లు కూడా వచ్చాయి. సో మరి అందరినీ సాటిస్ఫై చేయాలి కాబట్టి మంత్రి పదవుల్లో ఆయన డివైడ్ చేయడం అయితే జరిగింది. సో అసలు ఈ మంత్రి పదవులను డివైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒక మంత్రి గురించి జనాలకి తెలిసేలోపు, ఆ శాఖ గురించి ఆ మంత్రులకు అవగాహన వచ్చేలోపే వాళ్ళ పదవీ కాలం అయిపోవటం మనం చూసాము. సో వాళ్ళకి అసలు కరెక్ట్గా ఆ శాఖ గురించి తెలుసుకొని పని చేయడానికి ఆస్కారమే ఉండదు. సో అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా చేస్తే అసలు సక్రమంగా పాలన సాగుతుందంటారా? అండ్ ఇప్పుడు వచ్చేసరికల్లా ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రతి టీడీపీలో ఉన్న ప్రతి నాయకుడు కూడా చంద్రబాబు గారు జల్లెడ పట్టి మరీ తీసుకున్నాను, అందుకే సీట్లు ఇవ్వడం కూడా లేట్ అయిందని కూడా చెప్పడం మనం చూసాం. ఈయనేమో ఇంత స్టడీ చేసి మరీ వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో రెండింటి మధ్య తేడా ఏంటంటే ఏం చెప్తారు? అంటే ప్రజలదేం తప్పు లేదు. ప్రజలు వాళ్ళకి 151 సీట్లతో వాళ్ళని గెలిపించారు, వీళ్ళని 164 సీట్లతో వీళ్ళని గెలిపించారు, పాలించమన్నారు. వాళ్ళకి పాలన చేతగాక కింద పడ్డారు, మీద పడ్డారు, పైన వేసుకున్నారు, కింద వేసుకున్నారు, దొల్లారు. వీళ్ళు ఇవాళ 3 నెలల్లోనే ఇవాళ ప్రజల్లో ఉన్నారు, ప్రజల మెప్పు పొందారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే శని వదిలింది, దశ పట్టింది. ఇక మహర్దశ వైపు సాగుతోంది ఆంధ్రప్రదేశ్. శని వదిలింది అంటే చూసాం గత ముఖ్యమంత్రి ఎలా పనిచేశాడో. ఆయన ఏనాడు బయటికి రాలేదు, తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికే అడుగు పెట్టలేదు. బయటకు అడుగు పెట్టినా పరదాల్లో వస్తాడు, లేకపోతే ఆయన వస్తున్నాడంటే చెట్లు కొట్టేసేయాలని. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అసలు ఇంట్లో ఉండడు. ఇది ఇప్పుడు ప్రస్తుత చంద్రబాబు ముఖ్యమంత్రిగా జనంలోనే, నిరంతరం జనంలోనే. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆల్రెడీ పార్టీ కార్యాలయం, సెక్రటేరియట్, ఇదే తప్ప ఆయన ఏనాడు ఇంట్లో కూర్చుండటం మనం చూడలేం. మొన్న వరదల్లో కూడా చూసాము. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వరదలు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు? ఒకసారి లండన్ వెళ్ళిపోయాడు, ఒకసారి అసలు బయటికే రాలేదు 15 రోజులు. 15 రోజుల తర్వాత ఇంకోసారి పర్యటించాడు. ఆయన టైంలో కూడా 4-5 సార్లు వచ్చాయి వరదలు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఈ విపత్తుల్లో చంద్రబాబు ఎలా ప్రవర్తించాడు, ఎలా పనిచేశాడు? ఏది 10 రోజులు అసలు ఇంటి ముఖం చూడకుండా బస్సులోనే ఉంటూ కలెక్టరేట్లోనే నివాసం సీఎంఓ. ఏది అసలు రాత్రి 12-1 గంట దాకా జనంలో ఉండటం, మళ్ళీ పొద్దున్నే 4 వెళ్ళిపోవటం. ఇవాళ అందరూ చేతులెత్తి మొక్కుతున్నారు. ఆయన కనుక లేకపోతే ఇవాళ మేము ఇలా కోలుకునే వాళ్ళం కాదు. 10 రోజుల్లోనే బుడమేరు వరద బాధితులు ఇవాళ మరి ఒడ్డున పడ్డారంటే పని తీరు. ఏది విపత్తుల్లో ఇవాళ ఆపద్ బాంధవుడుగా చంద్రబాబు, అతను మనం చూసాం. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక శక్తిగా మారి ఇవాళ ఏ విధంగా ప్రజల్ని బెంబేలెత్తించాడో, భయోత్పాతం సృష్టించాడో ఆయన పని పాలన చూసాం. మంత్రులు కూడా అంతేనమాట. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, ఎవరు? నారా లోకేష్. వెంటనే అడుగు పెట్టగానే ఏం చేశాడు? ఉపాధ్యాయులకి 24 యాప్లు మీరు అప్లోడ్ చేయాల్సిన పనే లేదన్నాడు. ఏంటి ఇవాళ మీరు బోధన వరకే మీరు పరిమితం, మరుగుదొడ్లు ఫోటోలు తీసి మీరు ఆ యాప్లో అప్లోడ్ చేయాల్సిన పని లేదని ఆ పని ఎవరికి అప్పచెప్పాడు? సచివాలయ సిబ్బందికో ఎవరికో అప్పచెప్పిన పరిస్థితి. టోటల్గా అతను రివ్యూ చేస్తున్నాడు, తన శాఖపై పట్టు సాధించాడు. గతంలో గాడి తప్పిన వ్యవస్థని దారిలో పెట్టారన్నమాట. అప్పటి బొత్స సత్యనారాయణకి ఇప్పటి నారా లోకేష్కి పోలుస్తున్నారు. అదేంటి? స్కామ్స్. బొత్స సత్యనారాయణ అసలు ప్రతి మంత్రి తన మంత్రిత్వ శాఖలో స్కాముల పేరుతో గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. ట్యాబ్స్ కొన్నారు, ఆ ట్యాబ్స్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని. నెక్స్ట్ బదిలీలు, ఉపాధ్యాయుల బదిలీల్లోనే ఆయన దగ్గర 50 కోట్లు ఏమో ఆయన చేతులు మారాయని నిలబెట్టి వసూలు చేశారు. ఏది 1500 మంది టీచర్ల బదిలీల్లో
ఒక్కొక్కళ్ళ దగ్గర మనం 3 లక్షల చొప్పున వసూలు చేశారని, ఆ బదిలీల్లోనే పెద్ద ఎత్తున ఆయన 50 కోట్లు ఏమో మామూళ్ళు తీసుకున్నాడని, అప్పటి ప్రధాన కార్యదర్శి ఎవరైనా ప్రవీణ్ ప్రకాష్ ఏ విధంగా ఉపాధ్యాయులకి అతని పేరు చెబితేనే ఉపాధ్యాయులు అసలు నిద్రపోని రాత్రులు. అతను చివరికి ఇప్పుడు ఎక్కడున్నాడు ఆ ప్రవీణ్ ప్రకాష్? రీల్స్ చేసుకుంటున్నట్టున్నాడు. వాలంటరీ రిటైర్మెంటు ప్రకటించేసి ఇవాళ బొత్స సత్యనారాయణ అప్పుడు నాడు నేడు అని స్కూల్ బిల్డింగుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, సిమెంటు స్టీలు అమ్మకాలు. జలవనరుల శాఖ ఇప్పుడు ఎవరు? ఇందాక మీరు అన్నట్టుగా రామానాయుడు ఈ 10 రోజుల్లో ఎలా పనిచేశాడో మనం చూసాం. బుడమేరుకు పడ్డ 3 గంటలు పూడిస్తే తప్ప వెనక రావద్దంటే బుడమేరు కట్ట మీదే 6 రోజులు అక్కడే రాత్రింబవళ్ళు ఉండి ఆ 3 గంటలు పూడ్చిగా నివతలకి రాలేదు. అసలు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్ని ప్రాజెక్టులని సందర్శించటం కానీ, ఇవాళ తన శాఖపై పట్టు సాధించడం కానీ, పోలవరం రివ్యూ కానీ, అటు ఢిల్లీ వెళ్ళి పోలవరానికి నిధులు రాబట్టడం కానీ చూసాం. 12,000 కోట్లు ఇవాళ కేంద్రం పోలవరం పూర్తికి ముందస్తు అడ్వాన్స్ ఇస్తోంది. ఎందుకని ఆ 12,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి సాధించలేకపోయాడు అంటే, ఇప్పటి రామానాయుడికి గతంలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ లేకపోతే అంబటి రాంబాబుకి ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఈ 12,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి చెప్పటం వల్ల ఇచ్చారని అంబటి రాంబాబు నిర్ణయం అంటున్నాడు. ఏమని? మా ప్రభుత్వం కేంద్రంతో రాసిన లేఖల వల్లే ఇప్పుడు 7,000 కోట్లు వస్తున్నాయి. ఎంత పిచ్చిదనం! ఇప్పుడు మీకున్నటువంటి 22 మంది ఎంపీలని మీరు కేసుల కోసం వాడుకున్నారని కదా చెడ్డ పేరు తెచ్చుకొని ఇవాళ ఈ ఫలితం పొందింది. మరి మీ వల్ల 7,000 కోట్లు వస్తే 151 నుంచి 11కి ఎందుకు పడతారు? అంటే ఇవాళ ఆ అనిల్ కుమార్ అనగానే ఏం గుర్తొస్తుంది? టీఎంసీయా, 1 టీఎంసీయా, 0.5 టీఎంసీయా అంటాడు, లేకపోతే బుల్లెట్ దిగిందా లేదా అన్న. ఇప్పుడు ఈ రామానాయుడికి ఆ బుల్లెట్లతో సంబంధం లేదు, నీటి మీదే అతను ఇది ఆలోచనలు తప్ప. అంబటి రాంబాబు అతనికి ఇప్పటికీ పోలవరం అర్థం కాలేదంట. నిన్న కూడా అన్నాడు పోలవరం ఇప్పటికీ నాకు అర్థం కాలేదని. అంటే అన్ని శాఖలు మనం చూసినట్లయితే అప్పటి మంత్రులకు ఇప్పటి మంత్రులకు బేరీజ్ వేసుకుంటున్నారు ప్రజలు. సార్ ఇప్పుడు అంటే డివిఎస్ గారు చెప్పినట్టు వాళ్ళు చేసిన అవినీతిని బట్టి అప్పుడు మంత్రులు ఎవరు అని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మంత్రులు ఎవరైతే పనిచేస్తున్నారో ఇప్పుడు ఆ మంత్రులు పెట్టే రివ్యూల ద్వారా వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. అంటే గతంలో వీళ్ళు కనుక ఈ మంత్రులు ఈ శాఖలకు మంత్రులుగా చేశారేమో అని చెప్పి ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చేసరికి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇద్దరికి కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ రికార్డు వచ్చింది. అలాగే నారా లోకేష్ గారి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశంసలు కురిపించడం అయితే జరిగింది. సో మీరేం చెప్తారు? అంటే గతంలో కూడా ఇప్పుడు గతంలో మనం చూసాం అసలు సకల శాఖ మంత్రిగా సజ్జలే ముందుండి నడిపించడం అయితే జరిగింది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అసలు మంత్రులను కలవడం కూడా జరగలేదని చెప్పి మనం చాలాసార్లు వినటం అయితే జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజల నమ్మకాన్ని చూరగొనే విధంగా ఆయనైతే పనిచేస్తున్నారు. అలాగే నా టీం కూడా పనిచేస్తుందా లేదా అని తెలుసుకునేందుకు కూడా ఇంటెలిజెన్స్తో కూడా సర్వే చేయించారు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో అప్పటి సీఎంకి ఇప్పటి సీఎంకి ఉన్న డిఫరెన్స్ కూడా ఏంటంటే ఏం చెప్తారు? అంటే దీనికి పెద్ద ఇంటెలిజెన్స్ సర్వేలు అక్కర్లేదమ్మా. ప్రజలు ఎందుకంటే పబ్లిక్ అంతా కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. అప్పుడున్న మంత్రులు, అప్పుడున్న విద్యాశాఖ మంత్రి, అసలు విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ పెట్టంగానే పక్కన నవ్వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. ఇతని విద్యాశాఖ ఏంటి అని. ఇప్పుడు ఆ శాఖల ఎంపికలో కూడా సైకోతనం అన్నమాట. అసలు శాడిజం. ఎట్లా శాడిజం అంటే ఒక చదువురాని వ్యక్తిని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా పెట్టాలన్న ఒక క్రూరత్వం ఉంది కదా, అది జగన్మోహన్ రెడ్డికి ఉండేది. అంటే ఒక్కొక్క దాని అంతు చూడటం అనమాట. నీకు ఎందుకు అసలు చదువుకోని వ్యక్తిని తీసుకొచ్చి నీకు విద్యాశాఖ అప్పగిస్తా. అదేం శాడిజం? బాగా చదువుకున్న వాడిని తీసుకొచ్చి విద్యాశాఖ అప్పగిస్తే అందులో సాధక బాధకాలు ఏంటో తెలుస్తాయి, చూస్తాడు, పరిష్కరిస్తాడు. ఆయనకి మాట్లాడటం చేత కాదు, ఆయన మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఆయనకే అర్థం కాదు అంటుంటాడు. ఇంకోటి ఏంటంటే ఎవరో పాపం నీలాగా ఒక ఔత్సాహికురాలు అడిగింది, ఏమంటే మీ రాష్ట్రంలో
నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోతున్నది కదా అని అడిగితే చదువుకునే వాళ్ళు ఎక్కువైతే మరి నిరుద్యోగం పెరగదా అంటాడు. చదువుకునే వాళ్ళు ఎక్కువైతే నిరుద్యోగం పెరుగుతుందా? ఆయన ఏం తిని పెరిగాడో కానీ ఒక చదువుకున్న వాళ్ళు పెరిగితే నిరుద్యోగం పెరుగుతుందా? నిరుద్యోగం నీ అసమర్థత వల్ల పెరుగుతుంది, అంతేగాని నువ్వు చదువుకున్న వాళ్ళు పెరిగితే నిరుద్యోగం పెరగదు. ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ రోజున మొత్తం ఒక ఇండస్ట్రియల్ కారిడార్లు, మొత్తం శ్రీ సిటీ కళకళలాడుతున్నది, పరిశ్రమలు. నిన్న చంద్రబాబు నాయుడు రెన్యూబుల్ ఎనర్జీ మీట్ గుజరాత్లో జరిగితే వెళ్ళి అక్కడ ఒక ఆఫర్ ఇచ్చి వచ్చాడు. ఏంటో తెలుసా ఆఫరు? ఎవరన్నా రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటే రండి, మీకు స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇస్తాను నేను అని చెప్పాడు. నేను అనుకోవటం భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత ఓపెన్ ఆఫర్ ఈ టైపులో ఇవ్వడు. మేము కరెంట్ ఇస్తాము, నీళ్ళు ఫ్రీగా ఇస్తాము, ల్యాండ్ ఫ్రీగా ఇస్తాము అని చెప్తారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకత ఏంటి అంటే, నీకు ల్యాండు, వాటరు ఇవన్నీ అందరు ఇస్తారు, నువ్వు నా దగ్గరికి వస్తే పెట్టుబడి పెడితే నీకు స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇస్తారా అన్నాడు. అంటే ద వ్యూ ఆ సమస్యని చూసే విధానం, నీకు స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇస్తారా అని పిలిచిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేడు. కాన్ఫిడెన్స్ నేను ఇస్తారా, నీకెందుకు స్కిల్డ్ మ్యాన్ పవర్ నేను ఇస్తారా అంటే, గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అప్పుడు పారిశ్రామికవేత్తలతో జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో ఏం చెప్పాడు? నేను వైజాగ్ వెళ్తున్నాను, మీరందరూ కూడా రండి అని చెప్పాడు. అంటే ముఖ్యమంత్రుల మాటలు గుర్తు చేస్తున్నా. ఈయన వైజాగ్లో ఉంటే ఏముంది, నువ్వు ఎక్కడ ఉంటే ఏముంది, ఇతను నేను వైజాగ్ వెళ్తున్నాను, మీరందరూ కూడా రండి అంటే వాళ్ళు వస్తారా? పారిశ్రామికవేత్తలకి ఏమి కావాలో ఏమి ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పారిశ్రామికవేత్తలకి ఏం కావాలో అది ఇచ్చి తద్వారా రాష్ట్రానికి ఆదాయం, రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించడం చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. ఇది రెండు. అంటే ఇట్లా మొత్తం అప్పటి పరిశ్రమల మంత్రి ఎవరో వెతుక్కోవాలి మనం. అసలు అప్పుడు పరిశ్రమల శాఖ ఎవరి దగ్గర ఉంది వెతుక్కోవాలి. కోడిగుడ్డు మంత్రి, కోడిగుడ్డు ఇప్పుడు వచ్చి అదే చెప్తుంటాడు. ఇప్పటికీ అతనికి మంత్రి పదవి పోయి చాలా కాలం అయింది కదా. పోనీ మంత్రి పదవి పోయిన తర్వాత అన్నా ఆయనకి ఏం మంత్రి పదవి ఉందో తెలుసుకోవాలి కదా, తెలీదు. దావోస్ ఎందుకు వెళ్ళలేదా అంటే అక్కడ చలిగా ఉంటుంది, మా దగ్గర చలికోట్లు లేవు, అందుకని మేము పోలేమంటాడు. ఇంకొక రోజా ఉంది, ఆమె అయితే ఏ శాఖో తెలీదు. నువ్వు ఏ శాఖ మంత్రి అంటే నేను ఆడుదాం ఆంధ్ర శాఖకి మంత్రిని అంటుంది. అంటే ఏ శాఖకి మంత్రో కూడా తెలియదు. ఇట్లా ఒకళ్ళు కాదు, మీకు హోంమంత్రులను చూసుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి టైంలో 2 హోంమంత్రులు మారారు. ఇప్పుడు వంగలపూడి అనిత ఏమో మొత్తం తిరుగుతూనే ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఆమె దగ్గరే ఉంది. విజయవాడలో మొత్తం ఫైర్ ఇంజన్లతోటి మొత్తం అన్ని ఇళ్ళు కడిగించింది. అంటే ఇన్వాల్వ్మెంట్, ఏ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. కూర్చొని రాత్రి మగళ్ళు పనిచేయటం, వర్కౌట్ చేయటం, ప్రభుత్వ మెషినరీని పరిగెత్తించటం, ఇది ఇప్పుడు మంత్రులు చేస్తున్న పని. ఇప్పుడు మంత్రులు ఎవరైనా ఈ 100 రోజుల్లో ఏ మంత్రి అయినా బూతులు మాట్లాడిన సందర్భం మీకు ఏమైనా తెలుసా శ్రీనివాస్ గారు? లేదు. ఏ మంత్రి అయినా సరే తన డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేస్తున్నాడు తప్ప బూతులు మాట్లాడటం, పక్కవాడిని బూతులతోటి కించపరచడం ఇటువంటివన్నీ లేవు. ఇదే ఇప్పుడు గ్రేడ్ నిర్ణయించేది. అంటే ఏ గ్రేడ్, ఏ క్వాలిటీ అంటారు కదా, చాలా బియ్యంలో చాలా వెరైటీలు ఉంటాయి, అందులో ఇది ఏ గ్రేడ్ బియ్యం. ఇది చాలా రకరకాలుగా ఎన్ని రకాల టెస్టులు పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి మాత్రం అందరికీ ఒక బుడమేరు గండ్లు పూడ్చిన నీటిపారుదల శాఖ మంత్రే కాదు, ప్రతి మంత్రి కూడా అదే స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. రైట్ సార్, మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 15 రోజులు 2 నెలల్లోనే ఆయన ఉత్తమ ముఖ్యమంత్రిగా
4వ స్థానంలోనో 5వ స్థానంలోనో వెళ్ళడం అయితే జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం విన్నాం దేశంలోని రిచెస్ట్ సీఎం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. అంటే అధినాయకుడిని బట్టే ఏదైనా ఉంటుంది అంటారు. అంటే దానికి అంటే పరిపాలించడం చేత కాకపోతే ఇలాంటి రిజల్టే వస్తుందని చెప్పి మరి ఇప్పటికైనా కూడా వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉంటుందంటారా? అలాగే మరి మొన్న కాబట్టి ఆయనకి 4వ స్థానం వచ్చింది చంద్రబాబు గారికి. అలాగే ఈ వరద ముంపు ఏదైతే ఉందో దీని తర్వాత కానీ ఆ సర్వే జరుగుంటే మొదటి స్థానంలో నిలిచి ఉండేవాళ్ళేమో మేబీ. సో ఇప్పటికి చెప్తుంటారు చంద్రబాబు గారికి అడ్మినిస్ట్రేషన్ తెలీదు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొన్న మాట్లాడటం జరిగింది. సో ఏం చెప్తారు మీరు దీని గురించి? అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసిన అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబుకి తెలియదు. ఇట్లా కాదంబరి లాంటి వాళ్ళని లాక్కు రావటం, కిడ్నాప్ చేయటం, బాబాయిని మర్డర్ చేయటం, ఈ విధంగా హింస పెట్టడం, సొంత బాబాయిని చంపటం, తర్వాత ఇప్పుడు ఈ విధంగా స్కాములకు పాల్పడటం, అంటే ఇదే అడ్మినిస్ట్రేషన్. జగన్మోహన్ రెడ్డి ఇటువంటిది పాపం చంద్రబాబు నాయుడుకి తెలియదు అనమాట, చేత కాదు. ఇప్పుడు చంద్రబాబుకు తెలిసిందేంటి? పెట్టుబడులు రాబట్టడం, పరిశ్రమలు తీసుకురావటం, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం, ఏ విధంగా ఇక్కడ యువతకి ఉపాధి కల్పించటం, రైతులకి భరోసా ఇవ్వడం మనం చూసాం. తొలి రోజే సీఎంగా 5 సంతకాలు పెట్టేశాడు, 5 జీవోలు ఇచ్చారు, 5 ఇంప్లిమెంట్ అయ్యాయి, అమలు అయ్యాయి. ఏది ఇవాళ పింఛన్ ఎంత? ఒక్క రోజులో 1000 రూపాయలు పెరిగిపోయింది. ఇప్పుడు 4000 ఇస్తున్నారు పింఛన్. ఇంటికి వచ్చి ఇచ్చాడు ముఖ్యమంత్రే, పేదవాడి ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చాడనమాట. అదే 1000 రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నేళ్ళు తీసుకున్నాడు? పెంచుకుంటూ పోతానన్నాడు, మాట నిలబెట్టుకున్నా అంటాడు. నేనేమైనా చెప్పానా 1000 ఇస్తానని? నేను పెంచుకుంటూ పోతానన్నా మీరే ఓట్లేశారు, అందుకే 250 250 బిచ్చం వేసినట్టుగా వేసాడు. 4 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు చేయటానికి. వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాడు చంద్రబాబు. ఏది మొదటి రోజే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం వల్ల ఇవాళ రైతుల్లో భరోసా. ఏది పాస్ పుస్తకం మీద జగన్ బొమ్మ లేదు, కొత్త పాస్ పుస్తకం రాజముద్రతో ఇస్తున్నారు. ఇవాళ సీఎం బొమ్మ ఎందుకు ఉంటుంది పాస్ పుస్తకం మీద? భూమి అతనిచ్చాడా? భూమి నీది ఎవరి నుంచి వచ్చింది? నీ తాత నుంచి వస్తుంది, మీ నాయనమ్మ నుంచి వస్తుంది. అంతేగాని సీఎం ఫోటో ఎందుకు? సర్వే రాళ్ళు పీకి పారేశారు. ఏది సర్వే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలే. అంటే ముఖ్యమంత్రి ఎలా ఉండాలో రోల్ మోడల్ చంద్రబాబు అయితే, ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఒక మోడల్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనమాట. అసలు అప్పటి డిప్యూటీ సీఎంల పేర్లు చెప్తావా? ఎంతమంది? వాళ్ళకే తెలీదు. 5 ఉన్నారు. వాళ్ళు ఎవరు డిప్యూటీ సీఎంలో, వాళ్ళ శాఖలు ఏంటో. కానీ ఆయన చెప్తాడు నేను 5 డిప్యూటీ సీఎంలు చేశానంటాడు. అసలు వాళ్ళకి పవర్స్ లేకుండా డిప్యూటీ సీఎం చేస్తే ఏమి లాభం? ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎలా ఉన్నాడు? సీఎం కన్నా పవర్ఫుల్గా ఉన్నాడు. ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అది కదా ఇవాళ వ్యక్తిత్వం అంటే, అది ఏది పనితీరంటే అలా ఉండాలి. ప్రతి మంత్రి ప్రజల్లో ఉన్నాడు, ప్రజల నుంచి వినతులు తీసుకుంటున్నారు. గతంలో నువ్వు ఏ మంత్రి అయినా వినతులు తీసుకోవటం చూసావా? ప్రజా దర్బార్ ఏ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా పెట్టారా? అసలు ముఖ్యమంత్రికి వినతులు తీసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఈడ్చి అవతలు పడేశారు. కనీసం కోడికత్తి సీను తల్లి ఎన్ని మాటు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా కలవడానికి అతని ఇంటి చుట్టూదా తిరిగింది. అయ్యా రాయ్యా, నా కొడుకు విడిపించు, కేసుకు రా, సాక్షిగా వచ్చి నీ మీద ఏం జరిగిందో చెప్పంటే కనీసం వెళ్ళలేదు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అతను ఒక కర్కోటకుడిగా మారాడు. ఇవాళ చంద్రబాబు ఇవాళ ఒక ఆపద్బాంధవుడిగా ఇవాళ ప్రజల్లో ఉన్నాడనమాట. డిప్యూటీ సీఎంలే కాదు, మనం ఆర్థిక మంత్రి. అప్పుడు ఆర్థిక మంత్రి నీకు అమరావతిలో ఎప్పుడు దొరికేవాడు కదా, ఢిల్లీలోనే ఉండేవాడు. అప్పు కోసం అసలు అతన్ని ఢిల్లీ నుంచి రావద్దనేవాడు జగన్మోహన్ రెడ్డి. తెచ్చిన అప్పులు ఏమైనాయో కూడా తెలియదు. ఆ అప్పులు కూడా వాళ్ళు స్వాహా చేశారు. 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు ఆంధ్రప్రదేశ్ని. అదే ఇప్పుడు ఆర్థిక మంత్రి కేశవ్ పయ్యావుల ఎక్కడున్నాడు? వెళ్ళాడు, అమరావతికి 15,000 కోట్లు తెచ్చాడు. తొలి బడ్జెట్లోనే నీకు రాజధాని అమరావతికి ఎన్ని వేల కోట్లు వచ్చింది? 15,000 కోట్లు వచ్చాయి. ప్రపంచ బ్యాంకు లోన్ తెచ్చుకుంటున్నారు. ఇవాళ మరి పోలవరంకి 12,000 కోట్లు తెచ్చినా లేదు, రైల్వే బడ్జెట్లో 9,000 కోట్లు వచ్చినా నీకు మొత్తం 60,000 కోట్ల లబ్ధి. ఏది ఒక ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ బడ్జెట్లో కేంద్రం ఇచ్చింది. ఎందుకని మీరు తేలేకపోయారు? మీకు 22 మంది లోక్సభలో ఎంపీలు, 11 మంది రాజ్యసభలో
ఎంపీలు ఉండి కూడా మీరు తేలేకపోయారే. అమరావతికి 10,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు. ఇవాళ ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు ఏంటి, విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్లో కొప్పర్తి మేమే అభివృద్ధి చేస్తామంది. అట్లాగే ఈ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ ఓర్వకల్ మేమే అభివృద్ధి చేస్తామంది. ఇప్పుడు పోలవరం పూర్తి చేసే బాధ్యత మాదే అన్నది కేంద్రం. ఇవి మీరు కేంద్రం నుంచి ఎందుకు తీసుకురాలేకపోయారో బుగ్గన చెప్పాలా. ఆయన ఏమంటాడు, ఇంతవరకు బడ్జెట్ పెట్టలేదని నిన్నేదో విమర్శించాడు. బడ్జెట్ ఇంతవరకు పెట్టని పరిస్థితి కల్పించింది ఎవరు? అసలు ఆర్థిక పరిస్థితిని ఇంత తలకిందులు చేసింది ఎవరు? ఒక్కొక్క మనిషిపై 2.5 లక్షల అప్పు వేశారే. ఎక్కడ ఏది కదిలించాలి, ఎక్కడి నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఏ శాఖల్లో ఎన్ని నిధులు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఆర్థిక అస్తవ్యస్తం చేసి ఇప్పుడు తగుదునమ్మా అని బుగ్గన ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తుంటే, మేము అప్పుడు రాసిన లేఖల వల్లే ఇప్పుడు పోలవరానికి డబ్బులు వస్తున్నాయంటే దేంతో నవ్వాలో అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఇవాళ అనిత ఇవాళ సింహ స్వప్నంగా మారింది. ఎవరు? నేరస్తుల పాలిట. మనం చూసాం కాదంబరి ఇవాళ వచ్చి అనితని కలిసింది, తనకు న్యాయం చెయ్యమని అడిగింది. ఇవాళ కాదంబరికి రక్షగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలబడింది. అదే కాదంబరి పట్ల మీరేం చేశారు? మీరు ఎంత ఇన్హ్యూమన్ అమానుషంగా వ్యవహరించారు. 43 రోజులు ఆ కుటుంబాన్ని నరకం చూపించారే. ఆ బాధ్యత అప్పటి హోంమంత్రిది కాదా? ఎవరప్పుడు హోంమంత్రి? ఈ వనిత కాదా? తానేటి వనిత. ఆమెకు బాధ్యత లేదా? ఆమె మహిళ కాదా? కాదంబరి పట్ల, సాటి మహిళ పట్ల నీ అధికారులు, మీ ముఖ్యమంత్రి ఇంత అమానుషంగా వ్యవహరించారే. చిత్రహింసలు పెట్టారు, నరకం చూపించారు అర్ధరాత్రి 1 గంట దాకా ఒక మహిళ పట్ల. పేరుకి మహిళల్ని హోమ్ మినిస్టర్లు చేశాడు. కానీ అదే అనిత ఇవాళ ఎంత గుండె ధైర్యంగా పనిచేస్తోంది, ఎంత ఇదిగా స్టబ్బన్గా ఉంటుంది. ఎవరైనా సరే రేప్ గనక చేసిన, ఆడబిడ్డల పైన గనక చెయ్యేసిన అదే ఆఖరి రోజని ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చాడు. గతంలో ఇదే హోమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టర్ రేపల్లెలో ఒక మహిళను అత్యాచారం చేస్తే ఏమందో చూసాం. ఒక అత్యాచారం పట్ల ఆమె మాట్లాడిన మాటలు ఇప్పటికీ జనానికి గుర్తున్నాయి. ఒక హోమ్ మినిస్టర్లు, జలవనరుల శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రులు, ఇవాళ పరిశ్రమలు మళ్ళీ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారిందన్నమాట. మొత్తం పారిపోయిన పరిశ్రమలన్నీ వెనక్కి తెచ్చుకుంటున్నారు, కొత్త పరిశ్రమలని రాబట్టారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ని టాస్క్ ఫోర్స్ చైర్మన్గా పెట్టారు. ఆయన ద్వారా ఇవాళ పెట్టుబడులు రాబట్టే పని జరుగుతోంది. ఎందుకని మరి జగన్మోహన్ రెడ్డి పెట్టలేకపోయాడు? ఇన్వెస్ట్మెంట్స్కి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి ఒక కో చైర్మన్గా మరి నువ్వు నటరాజన్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. పోనీ నీకు నటరాజన్ చంద్రశేఖర్ రాడు, మీ జిందాలనే పెట్టుకోవచ్చు కదా. అంటే జిందాలను పెడితే మళ్ళీ కాదంబరులే జరుగుతాయా? ఏ విధమైన పాలన జరగకూడదో ఆ 5 ఏళ్ళు, పాలన ఎలా జరగాలో ఈ 5 ఏళ్ళు ఒక ఉదాహరణ కాబోతుంది. ఇంకోటి ఏంటంటే పరిశ్రమల గురించి డివిఎస్ గారు చెప్పారు. ఇప్పుడు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆయన ఏం చెప్పాడంటే, పాత గవర్నమెంట్కి మా గవర్నమెంట్కి ఒక చిన్న తేడా ఉందండి అని చెప్పాడు. ఏంటి ఆ తేడా అని అడిగారు రిపోర్టర్లు. అడిగితే పాత గవర్నమెంటు ఎవరన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తే మా వాటా ఎంత అని అడుగుతారు. మా గవర్నమెంటు మేము మీకు ఏమేం కావాలో ఇస్తాము, మీరు వచ్చి పెట్టండి అని మేము అడుగుతాము. అదే పాత గవర్నమెంట్కి మా గవర్నమెంట్కి తేడా. అందుకనే మమ్మల్ని చూసి పారిశ్రామికవేత్తలందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మేము ఎవరిని వాటాలు అడగము, మాకు అవసరం లేదు, ప్రజల సంక్షేమమే మాకు కావాలి అని ఫస్ట్ టైం మంత్రి అయిన టీజీ భరత్ చెప్పాడు. కుర్రాడు, యువకుడు. అతను అంటే అతనికి ఎంత విజన్ ఉందో చూడండి. నీకు అప్పుడు కియా పరిశ్రమ దగ్గరకు కూడా వెళ్ళి ఆ రోజు నీతులు చెప్తాడు ఒక అతను. అతను వెళ్ళి ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, నాకు వాటా కావాలి ఇందులో అని చెప్పి అడిగాడు. కియా పరిశ్రమలో వాటా కావాలట జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వెళ్ళి అడిగాడు. చిచ్చి అవతల బాగున్నారు. కియా పరిశ్రమ యాన్సిలరీ ఇండస్ట్రీస్ అన్నీ ఇంక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం ఇక్కడ పెట్టలేమని చెప్పి చెన్నైలో పెట్టుకున్నారు.
అటువంటి వాతావరణం ఆ రోజు ఉండేది. అమర్ రాజా బ్యాటరీస్, అమర్ రాజా బ్యాటరీస్ అయితే మరీ అన్యాయమైన ఇదనమాట. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అసలు వాళ్ళు వెళ్ళేది ఏంది, మేమే వెళ్ళగొట్టామని చెప్తున్నాడు. అసలు పరిశ్రమలు తీసుకురావడం అటుంచితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి సీఎస్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి కూడా మన స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేద్దామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నాతో అన్నారు అన్న సందర్భాలు కూడా మనం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. విశాఖపట్నం విశాఖ స్టీల్ తీసేసి అందులో రాజధాని పెడితే ఎట్టుంటుందన్నా అని అడిగేట. ఈయనకి ఒక్కసారి మైండ్ బ్లాక్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తన సొంత కంపెనీలని ఎట్లా పెంచుకోవాలో, తన సొంత ఆస్తులు ఏ విధంగా పెంచుకోవాలో మాత్రమే తెలుసు. చంద్రబాబు నాయుడికి ప్రభుత్వ ఆస్తులు ఎట్ట పెంచాలో తెలుసు. అందువల్ల అది చాలా పెద్ద తేడా. అది ఇట్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్. దాన్ని ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మంత్రులందరూ మామూలుగా టూరిజం మంత్రిని చూస్తే ఆశ్చర్యం వేస్తున్నాయి. కందుల దుర్గేష్ ఆయన ఎప్పుడు కూడా గతంలో ఇటు జరిగిందని ఆయన ఇప్పటికీ ఎప్పుడు చెప్పలే. ఆయన తను చేయాల్సిన పనులు, తన ప్రాజెక్టులు ఏంటి, టూరిజం ప్రాజెక్టు ఎట్లా డెవలప్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా టెంపుల్ టూరిజం సర్క్యూట్స్ తీసుకొచ్చాడు. టెంపుల్ టూరిజం సర్క్యూట్స్ ఎట్లా డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో. ఏ రోజునన్నా రోజా అసలు ఇటువంటి విషయాలు ఆలోచించిందా? అసలు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అక్కడున్న మంత్రులందరూ చెత్త అంతా ఒక చోట పోగేస్తే ఎట్లా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి మంత్రులందరూ అట్లా. ఇప్పుడు మంత్రులందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తూ మేలు ఎట్లా చేయాలి, రాష్ట్రానికి ఎట్లా మేలు చేయాలి అని ఆలోచించే వ్యక్తులైతే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. అందువల్ల క్యాబినెట్ రేపొద్దున అంటే గ్రేడింగ్స్ ఎట్లా వస్తాయి ఏంటి అనేది అది వాళ్ళ క్రైటీరియా ఏంటో, కానీ ప్రజల క్రైటీరియా మాత్రం ఇది మంచి ప్రభుత్వం అనే క్రైటీరియా వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం అన్న ఫీల్లో ఉన్నారు. అంటే డ్యాన్సుల మంత్రి, బూతుల మంత్రి, బెట్టింగ్ మంత్రి, బెంజ్ మంత్రి, డ్యాన్సుల మంత్రి, ఇవి గతంలో వాళ్ళకు ఉన్న పేర్లు. గతంలో ఎవరు బూతుల మంత్రి అంటే కొడాలి నాని, డాన్సుల మంత్రులు అంటే రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు. అంబటి రాంబాబు లాటరీ టికెట్ల మంత్రి కూడా. ఇప్పుడు ఇవాళ బెంజ్ మంత్రి అని ఒకడు ఉంటాడు, లేకపోతే ఇంకా ఈ మైనింగ్ మాఫియా మంత్రులు, రెడ్ శాండల్ మినిస్టర్ ఎవరు, పెద్దిరెడ్డి. ఇట్లా వాళ్ళు చేసిన స్కామ్లకు ఆ మంత్రులను గుర్తుపెట్టుకున్నారు. మరీ అన్యాయంగా అటవీ శాఖ మంత్రిగా ఉండి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తాడండి. అరే అసలు కాంట్రాక్టర్ అతను, కానీ కాంట్రాక్టులు చేసుకుంటాడు. ఆయన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక పెద్ద ల్యాండ్ మాఫియా అని కదా, ఆయన ఫైళ్ళు కూడా తగలబెట్టారు. ఏది ఆ మదనపల్లి అనే దాంట్లో ఆయన కుటుంబం ఏదో 1000 ఎకరాలు ఒకే గ్రామంలో కబ్జా చేసిందని అనేక వార్తల్లో మన గతంలో. వీళ్ళు దిగిపోయిన తర్వాత ఒక్కొక్క మంత్రి అవినీతి బండారాలు బట్టబయలయ్యాయి. కారుమూరి నాగేశ్వరరావు పౌర సరఫరాల మంత్రి, టీడీఆర్ స్కామ్స్ అంట. ఏది 700 కోట్లు తణుకులోనే ఆయన టీడీఆర్ స్కామ్కి అతను పాల్పడ్డాడని. అంటే స్కాములు చూసి అప్పటి మంత్రుల పేర్లు నువ్వు చెప్పాలా, పోర్ట్ఫోలియోలను బట్టి కాదు. ఇప్పటి మంత్రులు మాత్రం ఎవరి పోర్ట్ఫోలియో ఏంటో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. విద్యాశాఖ మంత్రి అని నువ్వు 3వ తరగతి పిల్లాడిని అడిగావనుకో నారా లోకేష్ అంటాడు. జలవనరుల మంత్రి అని 5వ తరగతి పిల్లాడిని అడిగావనుకో నిమ్మల రామానాయుడు అంటాడు. పౌర సరఫరాల మంత్రి అని 6వ తరగతి అడిగామనుకో నాదెండ్ల మనోహర్ అంటారు. ఆర్థిక మంత్రి అనంటే ఇంతకుముందు ఎవరో తెలిసేది కాదు, ఢిల్లీలో ఉండేవాడు బుగ్గన. ఆర్థిక మంత్రి అంటే పయ్యావుల కేశవని ఎవరైనా చెప్పగలుగుతున్నారంటే అది మంత్రుల పనితీరు. శాఖపై పట్టు సాధించటం, ప్రజల్లో ఉండటం, ప్రజల నుంచి వినతులు స్వీకరించటం, వాటిని పరిష్కరించటం. ఆ క్యాబినెట్కి ఈ క్యాబినెట్కి తేడా. రేపు గ్రేడ్లు ఎవరికి ఇస్తారో చూడాలి, రేపు ఎవరికి అక్షంతలు పడతాయో చూడాలి. ఇంకా 24 గంటలు ఆగాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.